ఎక్సర్సైజ్ 12.1లోని 8th సమ్ చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడు వచ్చి ఫ్రమ్ ఏ సాలిడ్ సిలిండర్, ఒక సాలిడ్ సిలిండర్ అనేది ఒకటి ఉంది. సాలిడ్ అంటే ఇంక మధ్యలో గ్యాప్ అనేది హలో కాదు, అంటే ఐ మీన్ గ్యాప్ అనేది ఏమీ ఉండదు అనమాట, అంటే వుడ్తో తయారు చేసిన లాంటిది అనమాట. ఏది సిలిండర్ హూస్ ద హైట్ ఈజ్ 2.4 సెంటీమీటర్స్. హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 2.4 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ 1.4 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా. నెక్స్ట్ ద కోనికల్ క్యావిటీ ఆఫ్ ద సేమ్ హైట్, అంటే ఒక కోన్ లాంటిది, ఒక కోన్ ని లోపలికి సేమ్ హైట్, ఇప్పుడు సిలిండర్ హైట్ ఎంత ఉందో అంతే హైట్ ఉన్నటువంటి కోన్ ని కట్ చేసి తీసాడంట అందులోంచి. సేమ్ డయామీటర్, దాని డయామీటర్ కూడా సేమే, అంతే డయామీటర్ ఉండేది. అంటే ఇప్పుడు ఇంతకుముందు సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత ఉందో కోన్ యొక్క డయామీటర్ కూడా అంతే ఉండే డయామీటర్, సేమ్ హైట్ సేమే, డయామీటర్ సేమ్ ఉండేటటువంటి కోన్ బయటకు తీసాడు, కట్ చేసి అనమాట. హీజ్ హలోడ్ అవుట్. ఓకే, దాని అలాంటి తీసేస్తే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. రిమైనింగ్ అంటే అది తీసేసిన తర్వాత సాలిడ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఇది గొయ్యలా ఉందన్నమాట, కోన్ షేప్ లో గొయ్యలా ఉంది కిందకి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సాలిడ్ కి నియరెస్ట్ సెంటీమీటర్స్ కి ఏరియా ఎంతో ఫైండ్ చేయండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. అంటే లోపలికి ఏముంది, కోన్ ఉంది, చుట్టూ ఏముంది, సిలిండర్ ఉంది, కింద ఏముంది, సర్కిల్ ఉంది. ఎందుకంటే వుడ్ని ఇక్కడ దాకా కట్ చేశాడు, పాయింట్ వరకే ఇలా తీసాడు కోన్ని, కాబట్టి కింద సర్కిల్ ఉంది, అది కూడా మర్చిపోకూడదు, అందుకే షేర్ చేశాను. ఓకేనా, సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చి చుట్టూనేమోని సిలిండర్ ఉంది, లోపల కోన్ ఉంది. ఇవన్నిటికీ సర్ఫేస్ ఏరియా ఎలా కట్టాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పుడు ఫస్ట్ డయామీటర్ ఆఫ్ సర్కిల్, కోను. ఓకే, ఇవన్నిటికీ డయామీటర్ ఒకటే కాబట్టి ఇంక డయామీటర్ అని రాసేసుకుందాం. డయామీటర్ D equals to 1.4 సెంటీమీటర్. ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం, రేడియస్ అంటే D/2. D అంటే 1.4/2. పాయింట్ పోయేలా చేసుకుందాం అనుకుంటే న్యూమరేటర్ ని డినోమినేటర్ ని 10 చేత మల్టిప్లై చేసుకుంటే, ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10 చేత మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ ఏం చేసినా డినోమినేటర్ అదే చేయాలి కాబట్టి న్యూమరేటర్ డినోమినేటర్ ని సేమ్ నెంబర్ చేత మల్టిప్లై చేశాను. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి దీన్ని 10 చేత మల్టిప్లై చేసినట్టయితే 14, ఇదేమో 20. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 2 టేబుల్ 10 జార్ 2 7 జార్, అంటే 7/10 అని రాసిన ఒకటే, 0.7 నీ అవసరాన్ని బట్టి రాసుకో, ఏదైనా పర్వాలేదు. ఓకే, ఎక్కడైనా ఇది రాసుకోవచ్చు మీ ఇష్టం. సమలో 7/10 అయినా 0.7 అయినా ఒకటే. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే, హైట్ ఆఫ్ సిలిండర్, హైట్ ఆఫ్ కోన్ ఒకటే. వచ్చి హైట్ ఆఫ్ కోన్ అండ్ హైట్ అని రాసేసుకున్న పర్లేదు, లేకపోతే హైట్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్ ఈక్వల్స్ టు 2.4 సెంటీమీటర్. 2.4 సెంటీమీటర్ హైట్ వచ్చి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ 90 degrees ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఈ కోన్కి లోపల కోన్ ఉంది కాబట్టి దాని సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే, లోపల సర్ఫేస్ ఏరియా అంటే కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా కట్టాలంటే πRL కదా, πRL కాబట్టి ఎల్ తెలియాలి. ఎల్కి ఫార్ములా ఏంటి, స్లాంట్ హైట్ ఫార్ములా మనకు తెలిసి వచ్చి, స్లాంట్ హైట్కి ఫార్ములా ఎల్ ఈక్వల్స్ టు స్లాంట్ హైట్ L ఈక్వల్స్ టు h² ప్లస్ r² రూట్ ఆఫ్ కదా. కాబట్టి హెచ్ అంటే ఎంత, ఇక్కడ హెచ్ అంటే 2.4 మీద స్క్వేర్ ప్లస్ ఆర్ ఆల్రెడీ చెప్పాను 0.7 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పటికి 24 × 24, 4 4 16, 1 4 2 8 and 9, 2 4 8, 2 2 4 6, 17 1 and 5 76. 576 అంటే 2 నెంబర్స్ పాయింట్ పెట్టాలి కాబట్టి ఎంత వస్తుంది, 5.76 ప్లస్ 0.7 into 0.7, 7 7 × 49, 4 7 0 0 4, 0 చేత మల్టిప్లై చేస్తే 0 0 9 4 0
0.2 నెంబర్స్ తర్వాత 0.49 ఎంత వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దాము అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ 49 కాబట్టి 5 1 8 8 కంటే 12 1 1 అంటే 6 6.25 6.25 6.25 అంటే దీనికి స్క్వేర్ రూట్ మనకి తెలుసు. 25 25 సార్ 625 కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే 625 ఈ 625ని స్క్వేర్ రూట్ 2.5 హోల్ స్క్వేర్. కాబట్టి 25 25 తెలుసు కాబట్టి వేసేసాను. ఓకే 2.5 స్లాంట్ హైట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు వచ్చేటప్పటికి టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేసేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇందులో 3 కనబడుతున్నాయి మీకు చూడాలి. ఇక్కడ సర్కిల్ ఉంది, చుట్టూనేమో సిలిండర్ ఉంది, లోపల కోన్ ఉంది. కాబట్టి మొత్తం ఇవన్నిటి యొక్క ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ సిలిండర్ యొక్క ఏరియా 2π RH ఏరియా సిలిండర్ది. తర్వాత వచ్చి సర్కిల్ πr². ఓకే నెక్స్ట్ కోను πrl. ఇవి మొత్తం. ఇందులోని πr ఉంది, ఇందులో πr ఉంది, ఇందులో πr ఉంది. πr కామన్ తీసేద్దాం. ఓకేనా, πr కామన్ తీసేద్దాం. πr కామన్ తీసేస్తే ఇక్కడ 2h ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ πr ఒక r కామన్ తీసేస్తే ఇంకొక r ఉంటుంది కాబట్టి r ప్లస్ πr కామన్ తీసేస్తే ఇక్కడ l ఉంటుంది. ఓకేనా, తెలుస్తుంది కదా ఈజీగా. ఒక π అంటే 22/7. r వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం, అవసరాన్ని బట్టి రాసుకోమని చెప్పాను కదా. 7/10 7/10 రాస్తే ఇక్కడ 7 పోతుంది కూడా అలా చేశాను. ఓకే ఇప్పుడు వచ్చి 2h h అంటే 2.4 ప్లస్ r వచ్చి మనం ఆల్రెడీ చెప్పాను మీకు, అక్కడ అవసరాన్ని బట్టే ఫైండ్ చేసుకోండి. 0.7 అయినా ఏది చేసినా అవ్వడం తప్పు అనేది ఏమీ లేదు. ప్లస్ l వచ్చేటప్పుడు స్లాండర్డ్ 2.5. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ 7కి క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్లో 2 5s 2 11s అంటే 11/5. 2 టేబుల్ మల్టిప్లై చేస్తే 2 4s 8 2 2s 4.8 ప్లస్ 0.7 ప్లస్ 2.5. ఓకే ఇవన్నీ యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే 4.8 0.7 2.5. ఓకే ఇక్కడ వచ్చేటప్పుడు 15 అండ్ 15 20 కాబట్టి 2 పాయింట్ 10 పాయింట్ అంటే 8 వస్తుంది. 8.0 అంటే 8 కదా. కాబట్టి 11/5 ఇంటూ బ్రాకెట్ వేసినా పర్వాలేదు, ఇది వేసినా పర్లేదు, 8 వచ్చింది కదా. ఓకే ఇప్పుడు వచ్చి ఏం చేద్దాము అంటే దీన్ని మల్టిప్లై చేసేద్దాం. ముందు మల్టిప్లై చేస్తే 88/5. ఓకే క్యాన్సిల్ చేద్దాం. 5 1s ఇంకా ఇక్కడ 3 ఉంటుంది, 8 ఉంది, 7s ఓకే అంతే. 7s ఏమో 35, ఇంకా 3 ఉంది, పాయింట్ పెట్టుకుంటే 0 అంటే 6s 3 0 30 కాబట్టి 0 6s 17.6 సెంటీమీటర్ స్క్వేర్ ఎంత వచ్చింది. ఓకే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చిందంటే 17.6 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రావడం జరిగింది. ఓకే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే రిక్వెస్ట్ చేస్తున్నాను డిస్లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే రాయడం మర్చిపోవద్దు. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.